అద్దంలో తనని తాను చూసుకుని, తన దేహాన్ని, తన రూపాన్ని చూసుకుని, దాని గురించే మనిషి ఆలోచించడం మొదలుపెట్టేశాడండి. ఆకలేస్తే ఆహారం ఎలా తీర్చుకోవాలనుకుంటాడు, ఈ దేహానికి అవసరమైన వసతులు ఎలా సమకూర్చుకోవాలో అనుకుంటాడు. భూమి మీద బ్రతుకుతున్నాడు, చలిస్తున్నాడు అంటే ముఖ్య కారణం ఏంటి అంటే మనిషిలో ఉన్న జీవము, అదే ఆత్మ. గాలును పీల్చుకోగలడు, నీరు తాగగలడు, ఆహారం తినగలడు. ఆత్మ ఉన్నప్పుడు, ఆత్మ లేనప్పుడు ఇవేవి కూడా మనిషి చెయ్యలేడు. దాన్ని ఏమంటారు అందరూ? శవమంటం. బ్రతుకుతున్నాడు, ఆ బ్రతుకును కూర్చొని ఆలోచన ఉంది. కానీ ఈ బ్రతుకు ముగించుకున్న తరువాత అందరికీ సంభవిస్తున్న మరణము మనకి ఏదో ఒక రోజు సంభవిస్తుంది. దాని తర్వాత జీవితాన్ని కూర్చున్న ఆలోచన మనిషికి ఈరోజు లేదు. కానీ దేవుడు బైబిల్ గ్రంథం ప్రతి ఒక్క మనిషిని ఆయన దగ్గరికి చేర్చడానికి, సమాజానికి అవసరమైన గొప్ప జ్ఞాన సంగతులు బైబిల్లో దేవుడు రాయించి మన కోసం ఇచ్చాడండి.